ఖానాపూర్ మండలంలోని అశోక్ నగర్ గ్రామంలో ఉన్న డీ ఫ్లోరైడ్ ప్రాజెక్టును నర్సంపేట నియోజకవర్గ ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి ఆదేశాల మేరకు నర్సంపేట మున్సిపాలిటీ చైర్పర్సన్ పెండం శ్రీ లక్ష్మీ రామానంద్ మున్సిపల్ వైస్ చైర్మన్ గంధం నరేందర్ గుప్తాతో కలిసి సంబంధిత అధికారులతో నేడు పరిశీలించారు. ఈ సందర్భంగా చైర్పర్సన్ మాట్లాడుతూ గతంలో నర్సంపేట పట్టణంతో పాటు పలు ప్రాంతాలకు త్రాగునీరు అందించిన ఈ ప్రాజెక్టు కొంతకాలంగా నిలిచిపోయిందన్నారు. నర్సంపేటలో తాగునీటి సమస్యను శాశ్వతంగా పరిష్కరించాలనే ఉద్దేశంతో ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి అసెంబ్లీలో డీ ఫ్లోరైడ్ ప్రాజెక్టు అంశాన్ని ప్రస్తావించి పునరుద్ధరణకు 12 కోట్ల రూపాయల నుండి 25 కోట్ల రూపాయల వరకు నిధులు మంజూరు చేయాలని ప్రతిపాదనను పంపినట్లు తెలిపారు. త్వరలోనే నిధుల మంజూరు ప్రక్రియ పూర్తి చేసి ప్రాజెక్టును పునరుద్ధరించేందుకు చర్యలు చేపడతామని పేర్కొన్నారు. పబ్లిక్ హెల్త్ డిపార్ట్మెంట్ మరియు మిషన్ భగీరథ అధికారులతో కలిసి ప్రాజెక్టు స్థలాన్ని పరిశీలించి అవసరమైన సాంకేతిక అంశాలపై చర్చించినట్లు తెలిపారు. డీ ఫ్లోరైడ్ ప్రాజెక్టు పునరుద్ధరణ పూర్తయితే నర్సంపేట మున్సిపాలిటీ పరిధిలోని 30 వార్డులకు 24 గంటల తాగునీటి సరఫరా అందించగలమని, ప్రజలకు స్వచ్ఛమైన నీరు అందించడం తమ ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు. అప్రోచ్ రోడ్డు సంపులు వచ్చి పడతాయి, ఫిల్టర్ అయ్యి ఇక్కడికి వస్తాయి. ఫిల్టర్ అయినాక ఇక్కడి నుంచి ఓచి వారికి ఎక్కిస్తాం. ఆ ఓచి వారికి ఎక్కిస్తే మన చుట్టూ 150 ఊళ్ళకి పోయేది. అప్పుడు సరిపోతుంది, అంత అవసరం లేదు. ఓన్లీ నర్సంపేట కంటే మనకి నర్సంపేట గ్రామాలు కలుపుకొని 30 విలేజ్లు అన్నది ఒక 30-40 ఇయర్స్ వరకు కంటిన్యూ ఈ ఉన్న ప్లాంట్ జరిగింది. ఇక మాకు చిరకాల కోరిక ఇది. వాటర్ నేను డిజైన్ చేసేది కూడా 40 ఇయర్స్ 2040. చిన్న డీటెయిల్స్ అన్ని కాదు. ఇంకా ప్రాజెక్ట్ చేస్తున్నాం, తీసుకోవాలి. వైస్ చైర్మన్ సార్ కూడా ఓకే. ఏమన్నా కింద ఉన్న జంగ్ పడితే కట్ చేసుకుని మళ్ళీ వెల్డింగ్ చేసుకుని తప్ప ఆ బేరింగ్స్ ఏమైనా ఏదైనా చూసుకుని వాటర్ అంతా బయటికి పంపి అది వెల్డింగ్ చూసుకునేది. తర్వాత లోపల అయితే ఒకసారి చెప్పాలి కదా, మాకు కూడా పెద్ద డ్రాయింగ్ ఎట్టెట్టు ఉంటుందంటే మేము కూడా మొత్తం చెప్తాను. ఆ నీళ్ళు ఎన్ని వస్తాయి, ఏడుకు వస్తాయి, ఎట్లా ఫిల్టర్ అయితే అంతా మీకు ఒక డ్రాయింగ్ పెట్టి అర్థం కాదు. అదొకటి ప్లస్ ఇప్పుడు ఈ ప్రాసెసింగ్ ఎట్లా చేస్తాం, ఈ పైప్ లైన్ పోయే టైంకి ఎంత టైం పడుతుంది, ఈ మోటార్స్ ఇవన్నీ చేయాలంటే ఎంత టైం పడుతుంది మీకు దాన్ని బట్టి ఎమ్మెల్యే గారు మోటార్లు నడుస్తూనే ఉంటాయి. మోటార్లు రెడీ అయితే దీనికి దానికి సంబంధం లేదు, ఒకదానికి ఒకటి సంబంధం లేదు. ఫిల్టర్ మీద డివైడ్ చేసి రంగారెడ్డి అసలు ఫ్లో ఎన్ని ఉంటుంది, ఎన్ని రోజులు అవుతుంది ఈ రిపేర్స్ అన్నిటికీ? ఇప్పుడు ఏంటంటే మన ఇంటర్మీడియట్ చేంజ్ ఎలక్ట్రోమెకానికల్ వరకు పైప్ లైన్ వరకు ఒకరికి అప్లై చేస్తారు. ఆ వాటర్ ఖతం అయిపోతుంది, మోటార్లు మారుతుంది. ఎవరి పని వాళ్ళు చేస్తూనే ఉంటుంది అనేది అదే చెప్తున్నా సార్. ఈ రా వర్క్, ఈ శానిటేషన్ వర్క్ అట్లా పైప్ లైన్ ఒకళ్ళు అట్లా విభజించి చేస్తే మనకి షార్ట్ కట్లు అయిపోతుంది. యూస్ అయిపోయిన తర్వాత కనుక ఇవాళ అడ్మిషన్ శాంక్షన్ చేస్తే 3 months నీకు రన్ చేస్తారు. తీసేసి బెడ్లో ఇక్కడి నుంచి బెడ్లోకి వెళ్ళిపోతాయి. వెళ్ళిన తర్వాత అక్కడ క్లీన్ అయిన తర్వాత నుంచి వచ్చి అన్ని ఇళ్ళకెళ్ళి వచ్చి అలా క్లియర్ అక్కడి నుంచి సంప్లకి వెళ్ళిపోతాయి. ఆ సంప రుచిగా మనకు సప్లై అట్లా ఊళ్ళో ట్యాంక్ సేమ్ మన ఫిల్టర్ బెడ్ అయిపోయి అక్కడ వాగులు ఉండి సంప్లకి వచ్చి సంప్ల నుండి సప్లై.
ఎక్కడ చూడండి ఎంత నీట్గా స్ట్రక్చర్ షార్ప్ అడ్జస్ట్ మెకానికల్ పాయింట్ అంతే, ఎలక్ట్రో మెకానికల్ ఐటమ్స్ తప్ప వేరే ఏం ఇబ్బంది. సంవత్సరాల నుండి మన నర్సంపేట పట్టణంలో చాలా వాటి బాగా బాధపడతాను. ఇప్పుడు దీన్ని మీరు తక్షణమే మీరు ఎస్టిమేట్ చేసి ఇస్తే మన చైర్మన్ కానీ వైస్ చైర్మన్ మన కౌన్సిలర్లు అందరూ కానీ మీ పేరు చెప్పుకొని అలాగే చెప్పుకొని నేను నర్సంపేట పట్టణంలో మీకు మేము మిమ్మల్ని దలుచుకునే విధంగా చేస్తాం. 2-3 డేస్గా లైన్ ఎస్టిమేట్ ఇవ్వమన్నారు. 2-3 డేస్లో లైన్ ఎస్టిమేట్ ఇస్తాము. దాని తర్వాత ఇట్లా ఉంది కానీ కారణం ఇట్లా రావాలి. ముందు పోయి ఇది డబుల్పేట రోడ్ లెఫ్ట్ అక్కడ పోయినా కనుక మనకు ఇన్ఫర్మేషన్ ఉంటే చూద్దాం.